తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ అనస్థీషియాకి సంబంధించి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్గా చెప్తా. సో మనం ప్రీవియస్గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో సేమ్ ఇట్లాంటి వీడియోనే నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నా. సో ఏ వీడియో చేయాలని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేయండి. సో దట్ నాకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని చెప్పి. సో డెఫినెట్గా కామెంట్ చేయరి, కామెంట్ చేసారు మర్చిపోకూరి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీట్ మ్యాట్రిక్స్, సో ఫస్ట్ కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ ఉన్నాయా, కొత్తగా యాడ్ అయిన కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత పాత కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి కొత్తగా 2024-25 అకాడమిక్ ఇయర్ లోపల మనకి కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి. ఆల్మోస్ట్ ఒక 5 కాలేజీలు యాడ్ అయినాయి. ఆ 5 కాలేజీలల్లో ఒక కాలేజ్ లోపల బీఎస్సీ అనస్థీషియా అనేది లేదు. ఓకేనా. సో మిగతా కాలేజ్ లోపల బీఎస్సీ అనస్థీషియా అనేది మనకి ఉంది. సో మనకి కిమ్స్, ఓకేనా, కిమ్స్ సికింద్రాబాద్ ఉంది కదా, కిమ్స్ సికింద్రాబాద్ ఉంది. అండ్ ఆర్వీఎం కాలేజ్ ఉంది ములుగు. అండ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ ఉంది. అండ్ ఫాదర్ ఆఫ్ కొలంబో ఉంది అన్నట్టు. సో ఇక్కడ మనకి కిమ్స్ లోపల మనం చూసుకుంటే, ఓకేనా, కిమ్స్ లోపల మనం చూసుకుంటే మొత్తం మనకు ఒక 6 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, 6 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ మిగతా కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి లోపల అరౌండ్ మనకి 12 సీట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. సో డిఫరెంట్ కేటగిరీస్ లోపల. సో ఏ కేటగిరీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు అన్నట్టు. ఇక్కడ దీన్ని ఎట్లా చదవాలని నేను చెప్తాను. ఓకేనా. సో ఇది 2024ది. ఓకేనా. ఇట్ ఈస్ 2024 పీడిఎఫ్, 2025ది కాదు. 2024 ప్రకారమే మనం మాట్లాడుకుంటున్నాం అన్నట్టు. సో ఇక్కడ నేను ఏం చెప్తా కదా అంటే మనకు, ఓకేనా, సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 2024 లోపల కొత్త ఒక 5 కాలేజీలు యాడ్ అయితే 4 కాలేజీలలో మాత్రమే అనస్థీషియా అనేది ఉంది. అండ్ ఒక కాలేజ్ లోపల 6 సీట్లు ఉంటే మిగతా కాలేజ్ లోపల మనకి 12 సీట్లు అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఇక్కడ మీకు దీన్ని ఎట్లా చదవాలి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ ఓసీ, మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత కాలేజ్ నేమ్ ఇచ్చిర్రు. తర్వాత కేటగిరీ వైజ్ సీట్స్ ఇచ్చారు అన్నట్టు. దీన్ని ఎట్లా చదవాలంటే ఫస్ట్ ఇది ఓసీ, ఓసీ లోపల జనరల్ అన్నట్టు. ఇది ఓసీ జీ అంటే జనరల్, తర్వాత ఓసీ ఎఫ్ అంటే ఫీమేల్, తర్వాత ఓసీ పీహెచ్ అంటే ఫిజికల్లీ ఉంటుంది కదా, పీడబ్ల్యూడి అంటాం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం అది. ఓకేనా, ఓసీ జనరల్. అండ్ దాంతో ఓసీ ఫీమేల్, ఓసీ పీహెచ్ ఫీమేల్, ఓసీ పీహెచ్ జనరల్, ఓసీ పీహెచ్ ఫీమేల్, తర్వాత ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో ఈ ఓసీ ఏవైతే ఉన్నాయో ఈ ఓసీ అనేది ఓపెన్ కాంపిటీషన్ అన్నట్టు. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని కూడా లైక్ కేటగిరీ వైజ్ అయితే ఉంటాయి అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ లోపల జనరల్, ఈడబ్ల్యూఎస్ లోపల ఫీమేల్. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ లోపల జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ లోపల ఫీమేల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ లోపల పీహెచ్ జనరల్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ లోపల ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, జనరల్ లోపల సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిజిబుల్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్, బోత్ ఫీమేల్ అండ్ మేల్ అయితే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అండ్ సో ఇక్కడ మనకి ఓన్లీ ఫీమేల్ అని చెప్పుకుంటారు అన్నట్టు. ఎఫ్ అంటే ఫీమేల్ ఇక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే ఓసీ ఎఫ్ అంటే ఓసీ లోపల ఫీమేల్ అన్నట్టు. ఓన్లీ ఇది ఫీమేల్ రిజర్వేషన్. అండ్ ఇక్కడ జనరల్ అంటే ఇక్కడ ఫీమేల్ ఎలిజిబులే, మేల్ ఎలిజిబులే అన్నట్టు. ఓకేనా. సో అది. అండ్ దెన్ మనకి ఎస్సీ లోపల జనరల్, ఎస్సీ లోపల ఫీమేల్. అండ్ ఇక్కడ మనకేంటంటే ఎస్సీ లోపల జనరల్, ఎస్సీ లోపల ఫీమేల్ అయింది కదా, దీన్ని ఇప్పుడు 3 రకాలుగా డివైడ్ చేస్తారన్నట్టు. ఎస్సీ కేటగిరీ 1, ఎస్సీ లోపల కేటగిరీ 2, ఎస్సీ లోపల కేటగిరీ 3, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లా ఉందిగా. సో అట్లా మనకి కేటగరైజేషన్ అయితే చేస్తారన్నట్టు ఈ ఇయర్ లోపల. ఇది లాస్ట్ ఇయర్‌ది. అందుకే లాస్ట్ ఇయర్ అని చెప్పి అందుకే మెన్షన్ చేస్తున్నా మళ్ళీ. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్టీ లోపల పీహెచ్. ఓకేనా. ఎస్టీ లోపల లైక్ ఎస్సీ లోపల జనరల్ ఉంటది, ఎస్సీ లోపల పీహెచ్ ఉంటదన్నట్టు. సో అట్లనే మనకేందంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అందులో కూడా పీహెచ్ కూడా చేస్తారన్నట్టు. పీహెచ్ జనరల్ అని చెప్పి. సో ఎస్టీ లోపల జనరల్, ఎస్టీ లోపల ఫీమేల్, ఎస్టీ లోపల పీహెచ్ జనరల్, తర్వాత బీసీఏ లోపల జనరల్, పీసీఏ లోపల ఫీమేల్, తర్వాత బీసీఏ లోపల పీహెచ్ జనరల్, బీసీబీ లోపల జనరల్, బీసీబీ లోపల ఫీమేల్, బీసీబీ లోపల పీహెచ్ జనరల్. సో మనకి ఇట్లా కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకి కేటగిరీ వైజ్ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో మీ కేటగిరీ ఏంది అనే దాన్ని బట్టి మీ కేటగిరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్టీ లోపల జనరల్ అయిందనుకో ఒకటి, అండ్ ఇక్కడ 2, ఇక్కడ 3, మనకు మొత్తం కొత్త కాలేజీలలో 3 సీట్లు ఉన్నాయి. అండ్ పాత కాలేజీలలో ఎన్ని ఉన్నాయి అని చెప్పి చూసుకోవాలి. కొత్త కాలేజీలలో పాత కాలేజీలలో కలిపి మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి అనేది మనకు కన్క్లూజన్ ఉండాలన్నట్టు. మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. ఓకేనా. సో మనము అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలవాలి కదా. సో అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్
సో, అది దెలుసుకోవడం ఇంపార్టెంటే. సో, దీన్ని మనం ఎట్లా యుటిలైజ్ జేసుకోవాలనేది గూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా? ఎన్ని సీట్లున్నాయనేది దెలుసుకోవాలె. అండ్ తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న సిట్యుయేషన్ లోపల ఏం జేయాలి అనేది గూడా మనకి ఇంపార్టెంట్. చాలా థింగ్స్ ఉంటాయన్నట్టు ఇందు లోపల. ఓకేనా? అండ్ సో, బిఫోర్ గోయింగ్ టు ఓల్డ్ కాలేజ్ గురించి గూడా నేను జెప్తా. ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని జెప్పి. దానికంటే ముందు మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ జేసుకున్నాం. బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ అన్నిటికి గైడెన్స్ ఇస్తా. జస్ట్ ఫర్ ₹154 మాత్రమే. అండ్ ఫేజ్ 1లో హెల్ప్ జేస్తా నేను. ఫేజ్ 2లో హెల్ప్ జేస్తా. అండ్ ఫేజ్ 3లో గూడా హెల్ప్ జేస్తా. ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజ్‌ల హెల్ప్ జేస్తా. ఈ ₹154 అనేది సబ్స్క్రిప్షన్ అనేది నువ్వు ఇప్పుడైనా తీసుకోవాలి, తర్వాతైనా తీసుకోవాలి. తర్వాత గూడా నీకు హెల్ప్ అయితది. సో, ఒకవేళ తీసుకునే ఛాన్స్ వచ్చే లైక్ రాకముందుకే ఇది తీసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను జెప్తా. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో. మనం లైవ్ కండక్ట్ జేసుకుంటున్నాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని జెప్పి. బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇవేవైతే పీడీఎఫ్‌లున్నాయో ఈ పీడీఎఫ్‌లన్నీ ప్రొవైడ్ జేస్తా నేను. ఎట్లా వెబ్ ఆప్షన్‌లు పెట్టాలని జెప్పి చెప్తా. ఏ మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి చెప్తా. మనం 24 నవంబర్ 2025 రోజు లైవ్ కండక్ట్ జేసుకుంటున్నాం 1 పీఎంకి. సో, ఓకేనా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మళ్ళీ మళ్ళీ నేను లైవ్‌లు బెట్టా. ఒకటి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది గదా అంటే సో, ఈ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకే ఈ సబ్స్క్రిప్షన్ అనేది పెడతా. తర్వాత తీసేస్తా. ఎందుకంటే సో, నేను ఫేజ్ 1ల చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ జేస్తా. అది మిస్ అయితరు. ఫేజ్ 1లో సీట్ రాకుండా డైరెక్ట్ మళ్ళా ఫేజ్ 2కొచ్చి అన్న నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు. ఫేజ్ 2లో సీట్ రావాలే. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. నేనేం జేస్తా? ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2, ఫేజ్ 3లో రావడం కష్టమైతది. సో, అందుకే నేనేం జెప్తా కదంటే ఇప్పుడే ₹154 పెట్టి తీసుకోండి. తర్వాత రిగ్రెట్ కారు మీరు. డెఫినిట్‌గా జెప్తున్నా రిగ్రెట్ అయితే అసలే గారు. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓల్డ్ కాలేజెస్ లోపల మనం జూసుకుంటే అండ్ ఇంకొకటి ఈ లైవ్ ఏదైతే కండక్ట్ జేస్తున్నానో ఇది మళ్ళీ మళ్ళీ కండక్ట్ జేయను. ఇది ఓన్లీ సింగిల్ టైమ్ మాత్రమే కండక్ట్ జేస్తా. ఎవరికన్నా నాకు వెబ్ ఆప్షన్స్ గురించి డౌట్లున్నాయంటే ఈ వీడియో రిఫర్ జేయని జెప్పి 24 నవంబర్ డేట్ జెప్తా. లైవ్ లోపల ఉంటది. చూసుకోవచ్చు అంతే. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓల్డ్ కాలేజ్ లిస్టు. ఈ ఓల్డ్ కాలేజ్ లోపల గూడా మనకు ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్‌నగర్, రిమ్స్ ఆదిలాబాద్, ప్రతిమ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట్, ఎస్వీఎస్ కాలేజ్ మహబూబ్‌నగర్, ప్రతిమ రిలీఫ్ హన్మకొండ అండ్ దాంతో పాటుగా సీఎంఆర్ అండ్ దాంతో పాటుగా ఎంఎన్‌జే. సీఎంఆర్ కండ్లకోయలో ఉంటది. సో, ఇవన్నీ కాలేజ్‌లు ఉన్నాయన్నట్టు. సో, మనకి ఇక్కడ జూసుకుంటే మనకు ఇక్కడ ఇంటేక్ అనేది ఉంది. మొత్తం ఎన్ని సీట్లు? 20 సీట్లు. 20 సీట్లకి ఎన్ని? కంపీటెంట్ అథారిటీ కోటా అంటాం. సీక్యూ అంటాం. సీక్యూ అంటే ఏందంటే గవర్నమెంట్ సీట్లు. సో, మొత్తం 20 సీట్లకు 20 సీట్లు గవర్నమెంట్ లోపల ఫిల్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో, గవర్నమెంట్ లోపల ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లు గవర్నమెంట్ సీట్లే ఉంటాయన్నట్టు. ప్రైవేట్ లోపల మాత్రం మనకి 100% ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో 100% ఆఫ్ ద సీట్స్ లోపల మనకు అరౌండ్ ఒక 60% ఆఫ్ ద సీట్స్ అనేది గౌట్ సీట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ మిగతా 40% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపీటెంట్ అథారిటీ మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయిగా, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే ప్రతిమా లోపల 20 సీట్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతిమా లోపల మనకు ఎన్ని సీట్లున్నాయి కదంటే 20 సీట్లున్నాయి. ఈ 20 సీట్లల 12 సీట్లు మాత్రమే గవర్నమెంట్ సీట్స్ అన్నట్టు. అంటే కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేసేది 12 సీట్లే. మిగతా 8 సీట్లు ఎట్లా ఫిల్ చేస్తారు బ్రో మరి అంటే మేనేజ్మెంట్ సీట్లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకింకా మిగతా కాలేజీలున్నాయి. ఎస్వీఎస్ కావచ్చు, ప్రతిమ వరంగల్ కావచ్చు, సీఎంఆర్ కావచ్చు, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్. ఓకేనా? సో, మిగతా ఎస్వీఎస్ లోపల సేమ్ 20 సీట్లున్నాయి. 20 సీట్లల్ల మనకి 12 సీట్లు గవర్నమెంట్ సీట్లు, 8 సీట్లేమో మేనేజ్మెంట్ అన్నట్టు. ఓకేనా? సో, ప్రతిమార్లో గూడా అంతే 12 సీట్లు గవర్నమెంట్, మిగతా 8 మేనేజ్మెంట్. సీఎంఆర్‌లో గూడా అంతే. అండ్ సో, ఇట్లా మనకి గవర్నమెంట్ లోపల 20కి 20 ఏవైతే ఉన్నాయో 20 సీట్లకి 20 సీట్లు గవర్నమెంటే ఫిల్ చేస్తది. ఓకేనా? గవర్నమెంట్ లోపల. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ 40% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ లోపల ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మీ కేటగిరీలో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనం చెక్ చేసుకోవాలి బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, అదొక్కటి మీరు మిస్ చేసిర్రనుకో మనకు క్లారిటీ ఉండాలి బ్రో వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు. ఓకేనా? సో, ఎందుకు క్లారిటీ ఉండాలే? క్లారిటీ లేకపోతే ఏమైతదని నేను చెప్తా ఫర్దర్‌గా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైతే చెప్పారో నాకు తెలుసు. ఓకేనా? సో, ఎవరు గూడా ఏందంటే ఈ ఏదైతే సీట్ మ్యాట్రిక్స్‌లు వస్తాయో సీట్ మ్యాట్రిక్స్ వచ్చినాక ఓకే. సీట్ మ్యాట్రిక్స్ వచ్చింది చూసుకోరంటారు. సో, దానికి మించి ఏముండదన్నట్టు చూడుర్రి. చూసిన తర్వాత ఈ పీడీఎఫ్ ఇవన్నీ గూడా నేను ప్రొవైడ్ చేస్తా యాప్ లోపల. అండ్ బిఫోర్ ఏందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అని చెప్పి అనుకోకుర్రి. అప్పుడైనా 150 ఇప్పుడైనా 150 చూసుకోర్రి. చూసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి.
అండ్ ఇక్కడ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని ఇది ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో, నెక్స్ట్ ఏం చేయాలి అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేయండి. సో దట్ నాకు క్లారిటీ ఉంటది. నెక్స్ట్ ఏం చేస్తే మనకు బాగుంటదనేది. సో, చేద్దాం. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.